close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు నేను నా దసరా వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బిజీగా చాలా ఆ రోజు మార్నింగ్ 6కి లేసాను. అంటే అది పెద్ద విషయం కాదనుకోండి. అంతకన్నా ముందు డే నాకు చాలా హెడేక్ ఉండింది. లేస్తానో లేదో అనుకున్నాను. బట్ మామూలు డే అయితే కొంచెం రెస్ట్ తీసుకునేది, లేవకపోయేది రోజంతా. బట్ పండగ రోజు అలా ఉండకూడదు కదా. లేచి అంత క్లీనింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాము. ఆ తర్వాత టెంపుల్, ఇంకా ఇంట్లో పూజ అనమాట. మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను. మార్నింగ్ అంటే అప్పుడు 8:30 అలా అవుతుంది టైము. ఇంకా కొంచెం వంట పని చేస్తూ అలా పూజ కూడా చేసేసుకుంటున్నాను. మళ్ళీ వంటకి లేట్ అయిపోతుంది. ఇంకా మేమైతే వెయిట్ చేస్తాము, ధీరన్ యోధ వాళ్ళు వెయిట్ చేయలేరు కదా, టైంకి అవ్వాలి. సరే అని చెప్పేసి చేశాను. బట్ సరే ఇంకా పూజ వంట అయిపోతుందిలే ఇంకేముంది అనుకున్నాను. బట్ ఆ లోపు ఒక ట్విస్ట్ అనమాట. వెనకాలకి ఎందుకు పెట్టా? ఎవరున్నారని ముందు కూర్చొని ఇద్దరు. నేను గేట్ పెడతానులే. వంట పని అంటే పూజ చేస్తూ జస్ట్ పూరీకి పిండి కలిపేసి పెట్టాను. ఇంకా రైస్ ఏమో సోక్ చేసి పెట్టాను బిర్యానీ చేద్దామని, అంతే. హ్యాపీ దసరా యోనా. Same to you. చెప్పు నువ్వు కూడా హ్యాపీ దసరా. Happy Dasra all. Happy Dasra. Happy Dasra. Happy Dasra అందరికి. పండగ రోజు ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? నార్మలే వెళ్ళేదే, బట్ ఇంత హడావిడిగా వెళ్తామని తెలీదు. రఘు షోరూమ్కి తీసుకెళ్తున్నాడు, అక్కడ పూజ చేయాలి కదా. అయితే నేను అనుకున్నాను మెల్లిగా వెళ్ళి చేద్దాంలే. యాక్చువల్గా ముందు రోజే వస్తాను రఘు, వచ్చి అంత క్లీన్ చేసేస్తాను, ఈజీగా అవుతుంది అంటే వద్దు, చాలా బిజీగా ఉంటుంది, ఇప్పుడు వద్దు, దసరా రోజు మార్నింగే వెళ్దాము, వెళ్ళి క్లీన్ చేసుకుందాము అనుకున్నాను. ఇంకా ఎలాగో వస్తావు కదా అని చెప్పేసి సరే ఇంటి దగ్గర తర్వాత చేసేసుకో. వీళ్ళు పాలు తాగారు, నేను టీ తాగాను, అంతే. ఇంకా అలా తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ లేట్ అవుతే దసరా రోజు కొంచెం బిజీగా ఉంటుంది కదా, ఎవరైనా వస్తే కంఫర్ట్గా ఉండదు. ఆ లోపే వచ్చేసే ఇంటికి అని చెప్పేసి ఇంక వెళ్ళినప్పటి నుంచి క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అంతా. ఇంకా ఫ్లవర్స్ కూర్చోడానికి కూడా టైం లేదు, అక్కడికే తీసుకెళ్ళిపోయి దండ కూడా అక్కడే కూర్చేసుకుంటున్నాను షోరూంలో. యాక్చువల్గా మెయిన్గా పెద్దగా పూజ అయితే దీపావళికి చేస్తాము, దసరాకి కొంచెం నార్మల్గానే ఇంట్లో ఎలా చేస్తామో అలానే. ఇంకా షోరూమ్ పూజ అయితే దీపావళికి ఎవ్రీ ఇయర్. ఇంకా అలా స్టార్ట్ చేశాను. నేను ఈ పూలు గుచ్చే వరకు అప్పటికే 1 అవర్ అయ్యింది. అంటే కొంచెం చాలా డర్టీగా ఉండింది అక్కడ అంతా, ర్యాక్ కింద కొంచెం డీప్గా క్లీన్ చేసేసి అంతా పూజ చేసేసరికి చాలా టైం పట్టింది. సరే ఇక్కడ చేశాం కదా, పైన అయిపోతుందిలే అని అప్పటికే యోధ ధీరన్ ఆకలేస్తుంది, వెళ్దాం అని. కంఫర్ట్గా ఉండదు కదా షోరూంలో, వాళ్ళని తీసుకురావద్దు అనుకున్నాను. బట్ ఇంత టైం పడుతుందని నాకు కూడా తెలియదు. ఇంకా తీసుకొచ్చి ఇలా పూజ చేశారు. ఇక్కడ అయిపోయిన తర్వాత కింద ఉంటుంది కదా సర్వీస్లో, అక్కడ కూడా పూజ చేయాలి. ఇదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంక ఇక్కడ పూజ అయిపోయి అక్కడ కింద కూడా పూజ చేసేయాలి. మామూలుగా ఇంత టైం పట్టేది కాదేమో, నేను వచ్చేవరకే ఫ్లోర్ క్లీనింగ్ అంతా చేశారేమో అనుకున్నాను. బట్ చేయలేదు, నేను వచ్చేవరకు కింద క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా నేను వచ్చాక వెయిట్ చేశాక అప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ అయిన తర్వాత కదా పూజ చేయాలి, అందుకనే కొంచెం టైం పట్టింది. నేను వచ్చాక వాళ్ళు ఫ్లోర్ క్లీనింగ్ చేశారు. ఇంక ఇప్పుడు పైన చేసేసి కిందికి వస్తున్నాను. వీళ్ళకి కూడా చాలా బిజీగా ఉంటుంది, అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా నా కోసం అని పాపం ఫాస్ట్గానే చేశారు. ఫ్లోర్ క్లీనింగ్ అంతా చేసేసి పూజ చేసేసుకున్నాను. ఇంకా Close till I get up. Time is barely on our side. I don't waste మా యోధ చూసాడా పాపం, చాలా అలసిపోయాడు. అప్పటికి 10:30 అట్లా అవుతుంది. పాలు తాగేసే వచ్చారు. ధీరన్ యోధ చాలా చిరాకు పడుతున్నారు. రఘు ఏమో ఫుల్ బిజీ, తీసుకొచ్చాడు బాగానే, ఇప్పుడే దింపుతాను అని చెప్పేసి ఇంకా మమ్మల్ని మర్చిపోయాడు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్ చేయాలి అని చెప్పేసి రాగానే ఫాస్ట్గా పూరి కర్రీ రైస్ అంతా ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యేట్లోపే ఫాస్ట్గా పూరి చేసి ఇచ్చేసాను. ఇంకా లంచ్ చేసామో లేదో
అప్పటికే మా మమ్మీ చాలాసార్లు కాల్ చేస్తుంది. ఈరోజు మా మమ్మీ వాళ్ళ దగ్గర బతుకమ్మ అనమాట, ఫెస్టివల్ బతుకమ్మ రెండు ఒకే రోజు. కనీసం ఎవ్రీ ఇయర్ దగ్గరే, నాకు లక్ అనమాట, దగ్గరే ఉంది కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ నేను బతుకమ్మకి వెళ్ళాలి అని చెప్పేసి లంచ్ చేసేసి ఇంకా ఫాస్ట్గా, అసలు అనుకోలేదు మా బ్రదర్ వచ్చాడు, వచ్చినాకనే ఫాస్ట్గా అసలు ఏం తీసుకున్నానో లేదో కూడా తెలియదు. చూసారా, నేను ఇయర్ టప్స్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను, చాలా అలసిపోయాను, నా కళ్ళు అలానే ఉన్నాయి, చాలా డల్గా, అస్సలు ఓపిక లేదు. ఇంకా పండగ రోజు పడుకుంటే బాగోదు అని చెప్పేసి ఇంకా డబల్ వర్క్. ఇంకా షోరూమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి కుక్ చేసి వాళ్ళకి తినిపించి మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి వాళ్ళకి బట్టలు ఏం తీసుకున్నానో కూడా లేదు, ఏదో ఒకటి పెట్టేసుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళి రెడీ అవ్వడానికి అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళేసరికి కూడా అక్కడ ఎక్కువ టైం వెయిట్ చేయలేదు, కొద్దిసేపు అవ్వగానే ఇంకా బతుకమ్మ రెడీ చేశారు, కొద్దిసేపు ఉన్నాను అంతే అక్కడ కూడా. మళ్ళీ తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చేసింది నైట్కి. ఇంకా వస్తానో లేదో అనిపించింది, రావాలనే అనిపించింది, బట్ ఇంకా రఘు లంచ్కి రాలేదు. మళ్ళీ ఈవినింగ్కి ఇంకా వెహికల్స్ పూజ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా ఆ లోపే వెళ్ళేసి వద్దాము, కాసేపు ఒక 2-3 అవర్స్ అనుకొని ఇక్కడికి వచ్చాను. బట్ లక్కీగా రఘు లంచ్కి వచ్చాడు, లంచ్ చేసేసి వెళ్ళాక మేము ఇటు వచ్చేసాము. ఇంకా తిని గుర్తుంది కదా, శ్రేయాసి అని మా సిస్టర్ కూతురు. ఇంకా దీనికోసమైనా రావాలనిపిస్తుంది, క్యూట్గా మాట్లాడుతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకా బతుకమ్మ ఆడడానికి. అది మార్నింగ్ నుంచే, అమ్మాయిలు అట్లానే ఉంటారు కదా, మార్నింగ్ నుంచే ఇంకా పెట్టమని ఏడుస్తుందంట. ఇంకా అలా బతుకమ్మ పెట్టిన తర్వాత అలా ఆడేసి హడావిడి అయ్యింది వాళ్ళకి కూడా. ఫాస్ట్గా అలా ఒక 2 రౌండ్స్ వేసేసి ఇంకా తీసుకెళ్ళిపోయారు. నేను కూడా మా ఇంటికి వచ్చేసాను. ఇంకా శ్రేయాసి బాగా ఏడ్చింది రెడీ కావడానికి, అందుకనే లేట్ అయిపోయింది. ఆ లోపు అందరు వెళ్ళిపోయారు ఇంకా బతుకమ్మ తీసుకొని. మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా దగ్గరికి వచ్చేసాను, బట్ ఇంటికి వెళ్ళలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. అజయ్ 2-3 టైమ్స్ కాల్ చేస్తాడు, వదిన నీదే లేటు, టెంపుల్కి వెళ్ళాలి, క్లోజ్ చేస్తారు టెంపుల్, వెహికల్స్ పూజ చేయించాలి కదా అని చెప్పేసి. ఇంకా షోరూమ్ దగ్గరే వాళ్ళు నా కోసం వెయిట్ చేసేస్తే మళ్ళీ మా బ్రదర్ అక్కడ దించేస్తే అక్కడ నుంచి నేను ఇంకా పూజకు వచ్చేసాము. నాదే లేట్ అయిపోయింది, బట్ ఆ లోపు క్లోజ్ అవ్వలేదు ఇంకా టెంపుల్. ఇంకా వెహికల్స్కి పూజ చేయించడానికని టెంపుల్కి వచ్చేసాము. బట్ నేను ఇదంతా కొద్దిగా షూట్ చేస్తున్నాను. బట్ మార్నింగ్ 6 నుంచి ఇప్పుడు టైము 6 అవుతుంది. ఆ లోపు అసలు ఎంత వర్క్ అయిందంటే నిజంగా ఒక 10 మినిట్స్ కూడా కూర్చోలేదు. మార్నింగ్ నుంచి చాలా అనిపించింది, అంటే కొంచెం హెల్త్ బాగాలేనందుకు అట్లా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యింది, బాగా అనిపించింది అలా. బట్ ఇంకా అయినా యాక్టివ్గానే ఉన్నాను. ఇది ఇక్కడ ఈ పూజతో అయితే అయిపోతుంది, ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను ఇంకా. బట్ ఇక్కడ కూడా చాలా లేట్ అయింది. అప్పటికి ఇంకా రఘు మళ్ళీ అక్కడే దిగిపోయాడు షోరూమ్ దగ్గర. తన ఇంటికి వచ్చేసరికి ఇంకా నైట్ 10 అయింది. 10 o'clockకి ఇంకా జమ్మి పెట్టాము ఇంట్లో. అప్పటి వరకు 10 వరకు కూడా అలానే ఇంకా కూర్చొనే వెయిట్ చేస్తూ ఉన్నాం, చాలా కష్టంగా అనిపించింది. బట్ ఇంకా ఎవ్రీ ఇయర్ దుర్గామాత టెంపుల్కి, ఇంకా రావణాసురుడు అక్కడ ఉండేది మాకు నియర్ బై ఆనియన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ ఎవ్రీ ఇయర్ వెళ్తాము. బట్ ఇయర్ అక్కడ సెలబ్రేషన్స్ ఏం లేవు, ఇంకా అది లేదు కాబట్టి వెళ్ళే పని లేదని చెప్పేసి ఇక్కడే కాసేపు ఉండేసి టెంపుల్ దగ్గర వెహికల్స్కి పూజ చేయించుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ధీరన్ యోధ వాళ్ళు కూడా పాపం మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నిల్చొని తిరగడం అదే అయిపోయింది రోజంతా. కాళ్ళు ఆగుతున్నాయి మమ్మీ, వెళ్ళిపోదాం అని సతాయిస్తూనే ఉన్నారు వాళ్ళైనా. బట్ ఇంకా హ్యాపీగా ఉంది, కొంచెం స్ట్రెస్గా అనిపించింది అంతే, బట్ చాలా హ్యాపీగా ఉంది. Hold me close till I get up. Time is barely on our side. సో అమ్మవారి దర్శనం చేయించుకొని ఇంకిటి వచ్చేసాము, టోకెన్ తీసుకొని వెహికల్స్కి పూజ చేయించడానికని. ఎవ్రీ ఇయర్ మాదే లేటు, నిజంగా పంతులు చెప్తూనే ఉంటారు మీదే లేటు అని చెప్పేసి. ఇంకా అలా అవుతుంది డైలీ, ఫుల్ బిజీగా ఉంటారు రఘు, బాబీ, అజయ్ అందరూ. ఇంక ఇక్కడ చూసారా అజయ్ షూస్ వేసుకొచ్చాడు, ఇంకా రఘు క్లాస్ వీక్తున్నాడు. టెంపుల్కి వస్తామని తెలీదా నీకు, షూస్ ఎందుకు వేసుకొచ్చావు అని చెప్పేసి. విప్పడం వేసుకోవడం రాదు కదా, ఇంకా షూస్ వేసుకుంటే అన్నీ చేయడానికి అవ్వదు కదా అని చెప్పేసి. అంటే నాకు తెలియదన్నా, నేను డైరెక్ట్ షోరూమ్ నుంచి వస్తున్నాను, టెంపుల్కి వస్తున్నా అని తెలీదు అని చెప్తున్నాడు. ఇంకా వీడందరు కింద ఉన్నారు, నేను దిగుతానని సతాయిస్తున్నాడు. రఘు అని గట్టిగా ఎత్తుకొని కూర్చున్నాడు, కింద అంత కొబ్బరి ముక్కలు అలా ఉన్నాయని చెప్పి.
లేట్ అవుతుందని పంతులు గారు హడావిడి చేస్తున్నారు. ఇంకా బాబీకి తప్పదు కదా, అన్ని పనులు పర్ఫెక్ట్గా బాబే చేస్తాడు. రఘు అజయ్ అలా నిల్చుంటారు అంతా రెడీ అయ్యేంత వరకు. బాబీయే అంతా చేస్తూ ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు. ఏది తక్కువ ఉన్నా ఏం కావాలన్నా మెయిన్గా పూజకి దేవుడికి అయితే అన్నీ పర్ఫెక్ట్గా తెలుసు బాబీకి. ब्राह्मण आद्य ब्राह्मणे कृतवराह कल्पे प्रदेश गोदावरी और मध्य प्रदेश व्यवहारिक चांद्रमायण सुश्री कावरीना संवत्सराशि समाज दक्षिणायण शरद ऋतुभानो सुधाकरे योगेश वगैरह ఇంకా కార్కి బైక్ అండ్ ప్లెజర్కి నేను రఘు పూజ చేయించేస్తున్నాము. महाकाली महालक्ष्मी महासरस्वती नमः षोडशोपचारा पूजानि भगवान् सर्वात्मकः नित्यावरधा नमः षोडशोपचारा पूजानि भगवान् सर्वात्मकः कुमरकायम् अगरबत्तुलु through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. కార్కి పూజ అయిపోయింది. ఇంకా పల్సరు ప్లెజరు. ఈ పల్సర్ వచ్చేసి రఘు ఎప్పుడో తీసుకున్నాడు, చాలా సెంటిమెంట్గా ఉంచుకుంటాడు దాన్ని. ఇంకా ఈ ప్లెజర్ కూడా అంతే, చాలా స్పెషల్ అండ్ చాలా సెంటిమెంట్. ఇది నాకు రఘు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చాడు. నేను అప్పుడు వర్క్ చేసేది, ఆఫీస్ నుంచి బయటకి రాగానే వచ్చి కీ నా చేతిలో పెట్టాడు. ఇదిగో సర్ప్రైజ్ అని చెప్పేసి అస్సలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలా కొనిచ్చాడు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, చాలా చాలా ఇష్టం ఇదంటే. ఇంకా ఈ రెండు చాలా స్పెషల్ అనమాట. వాడినా వాడకపోయినా వీటిని అలా చూసుకుంటాం, ఇంకా ఎప్పటికీ ఉండిపోతాయి కదా, అలా అనమాట ఈ రెండు. ప్లెజర్ నాకు కొనిచ్చే టైంకి నాకు అసలు సైకిల్ కూడా రాదు. ఇంకా ప్లెజర్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చి, నమ్ముతారో లేదో 2 డేస్లో నాకు ప్లెజర్ నడపడం నేర్పించాడు. ఎవ్రీ డే 2 డేస్లో నైట్ టైంలో 2 hours. ఇంకా ఎలా అంటే హారబుల్గా నేర్పించాడు. చాలా ఎన్ని గొడవలు అయ్యాయో నేర్చుకునేప్పుడు. ఇంకా నాకు అజయ్కి బాగా ఎక్స్పీరియన్స్. అజయ్కి బైక్ అలానే నేర్పించాడు, నాకు ఈ ప్లెజర్ అనమాట. ఇంకా రఘుకి ఏదన్నా రాదు కాదు అంటే చాలా కోపం, అసలు చేయాల్సిందే అంటాడు. అలా నాకు రాదు ఇది నడపడము అని చెప్పేసి నేను ఏడ్చేది, అయినా వినకుండా నాకు నేర్పించాడు. సో అందుకని అంత పర్ఫెక్ట్ అయిపోయాను. ఆ 2 డేస్లో నాకు ప్లెజర్ నేర్పించడం అసలు నిజంగా ఎప్పుడు మర్చిపోను. ఇంకా ప్లెజర్ అలా ఉండింది. నేను అప్పుడప్పుడు నడుపుతాను, రెగ్యులర్గా అయితే మా మామయ్య బావి వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇంకా పల్సర్ అలా ఇంట్లో ఉంటుంది, ఎప్పుడైనా అవసరంకి తీస్తాం అంతే. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఈ రెండు. చాలా సెంటిమెంట్. నాకు ప్లెజర్ కూడా చాలా ఇష్టం. ఇంకా అలా పూజ అయితే చేసేస్తున్నాము. ఇంకా 2టికి కాదు 3టికి పూజ చేసేస్తున్నాము. కార్కి అయిపోయింది, ఇంకా ఈ 2 బైక్స్కి.
ఇంకా వెహికల్స్కి పూజ అయిపోయింది. కారులోనేమో రఘు ఉన్నాడు, ఇంకా నేను అజయ్ పల్సర్ ప్లెజర్ తీస్తున్నాము. పూజ తర్వాత కొంచెం ముందుకు తీయాలి కదా, అలా తీస్తున్నాం అనమాట. ఇంకా ముగ్గురం అలా డ్రైవ్ చేస్తూ కొంచెం ముందుకు వచ్చేసాము. ఇలా మా దసరా అయితే హ్యాపీగా ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము. అంతే, ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.